హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్ష క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్. చూసారండి, ఇలాంటి డిజైన్స్ ప్లేట్స్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం వేస్ట్గా పడేసే మూతలు ఉంటాయి కదా, వాటినే యూస్ చేసి ఇలాంటి ప్లేట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. డిజైన్ ప్లేట్స్ అనేవి ఇలాంటివి మనం బయట కొంటూనే ఉంటాము, కానీ వాటికి ఏంటంటే మనం వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ని మాత్రమే మనం యూస్ చేసుకోగలము. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు నచ్చిన డిజైన్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టైం కూడా ఎక్కువ పట్టదు అనమాట. ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఇలా పెద్ద డిజైన్ వేయాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. ఇలా మనం వేస్ట్గా పడేసి ఇలాంటి మూతలతోనే మనము సింపుల్గా డిజైన్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ టైంలో ముగ్గు వేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనే వాళ్ళు ఇలా డిజైన్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్ మనం వేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. సో ఇలా మనకి ఎంత పెద్ద ముగ్గులైనా ఇలా సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇలాంటి మూతలు మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, వీటిని అయితే యూస్ చేసి నేను కొన్ని అయితే డిజైన్ చేశాను. చిన్న వాటికైతే ఓన్లీ 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇలాంటి పెద్ద డిజైన్ వేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. కానీ డిజైన్లు చాలా నీట్గా వస్తాయి. సో ఇప్పుడైతే మనము ఒక చిన్న మూత తీసేసుకొని దాని మీద అయితే ఫస్ట్ అయితే డిజైన్ వేసుకుంటున్నాము. మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే డ్రా చేసుకోవడమే. ఈ మూత మీద అయితే నేను సింపుల్ డిజైన్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా స్కెచ్ పెన్ కానీ ఏదైనా మార్కర్ కానీ యూస్ చేసి మనం డిజైన్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి క్యాండిల్ కానీ ఏదైనా లైట్ వచ్చేది దీపం కానీ వాటిని అయితే యూస్ చేసి మనం వేసుకున్న డిజైన్స్కి అయితే హోల్స్ పెట్టుకోవాలి. పిన్నీస్ కానీ లేకపోతే ఇలా బైండింగ్ వైర్ కానీ లేకపోతే పెద్ద పెద్ద సూదులు ఉంటాయి కదా, వాటిని అయితే యూస్ చేసి మనం వేసిన డిజైన్ మీద హోల్స్ పెట్టుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా మనం వేసుకున్న డిజైన్ మొత్తానికి ఇట్లా చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి డిజైన్ ప్లేట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. ఇలా మనం వేస్ట్గా పడేసే ఐటమ్స్తోనే ఇంట్లో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలాంటివి సంబంధించిన వీడియోస్ అన్నీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్లో విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొంచెం యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నేను చేసిన ఇవి ఎలా ఈ డిజైన్ ప్లేట్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న డిజైన్ ఉంది కదా, డిజైన్కి ఇలా హోల్స్ పెట్టుకుంటూ పోవడమే. ఇప్పుడు పెద్ద డిజైన్ వేస్తున్నారనుకోండి, దానికి ఫస్ట్ స్టెప్స్ వైజ్గా ఉంటుంది కదా. ఫస్ట్ డిజైన్ స్టెప్ ఉంటుంది కదా, దాన్ని డ్రా చేసుకొని దానికి ఫస్ట్ హోల్స్ పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ స్టెప్కి మళ్ళీ ముగ్గులాగా డ్రా చేసుకొని తర్వాత దానికి హోల్స్ పెట్టుకోండి. మొత్తం ముగ్గు ఒకేసారి వేసేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. సో స్టెప్స్ వైజ్గా మనము డిజైన్ వేస్తూ ఉంటాం కదా. ఫస్ట్ స్టెప్ వేసేసి దానికైతే హోల్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్, తర్వాత మళ్ళీ దానికి హోల్స్ పెట్టుకోండి. ఇలా ఫైనల్గా మనమైతే డిజైన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా నేను హోల్స్ పెట్టాను. ఆ మిడిల్లో కొంచెం పెద్దగా హోల్స్ పెట్టుకోండి. ఫైనల్గా అయితే మనకి డిజైన్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, 5 మినిట్స్ కూడా పట్టలేదు. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. పెద్ద డిజైన్స్ వేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇలా మనకు కావాల్సిన అన్ని డిజైన్ ప్లేట్స్ మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని నేను ముగ్గులు కూడా వేసి చూపిస్తాను. ఎంత నీట్గా వచ్చినాయో చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా నచ్చితే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవే కాదండి, ఫెస్టివల్స్కి సంబంధించిన వాల్ డెకరేటివ్ ఐటమ్స్, బర్త్డేస్కి సంబంధించిన వాల్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా నేను అన్ని సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ నేను ప్రిపేర్ చేశాను. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి విజిట్ చేయండి. ఇలా ఫైనల్గా మనం చిన్న సైజులో పెద్ద సైజులో అయితే ప్లేట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంకా పెద్ద సైజులో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేనైతే ఇట్లా ముగ్గు వేసి చూపిస్తాను ఎంత నీట్గా వస్తున్నాయో. ఇలా మనము జస్ట్ హోల్స్ పెట్టేసాం కదా, ఆ ప్లేట్ మీద ముగ్గు వేసేసుకుంటే చాలు. డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా నేను ప్రిపేర్ చేసినవన్నీ వేసేస్తున్నాను. లోటస్ ప్రిపేర్ చేశాను. ఇలాంటి డిజైన్ అయితే బయట అమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఇది కొంచెం టైం పట్టిందండి వేయడానికి. కానీ చూడటానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో లోటస్, మనకి చుక్కల ముగ్గులు ఉంటాయి కదా, అలాంటివి కూడా మనం ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ప్లేట్స్ బయట దొరుకుతూ ఉంటాయి, తక్కువ కాస్ట్లోనే వస్తాయి, కొనుక్కోవచ్చు అనుకుంటారు. కానీ మనం ప్రిపేర్ చేసాము, మనం వేసామంటే ఆ ఫీలింగ్ అనేది హ్యాపీ
గా ఉంటుంది. సో ఈ ముగ్గులకి లేడీస్కి ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట. చీరలు నగలు ఎలాగో ఈ ముగ్గులు కూడా అలాగే పొద్దున్నే లేచి ఎవరు ఏ ముగ్గు వేశారో మనమే అంతకంటే మంచి ముగ్గు వేయాలని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో మనం ఇలా ప్రిపేర్ చేసి పక్కన వాళ్ళకి చూపించినాం, నువ్వు ప్రిపేర్ చేసావా అని అంటే అదొక హ్యాపీనెస్ అనమాట. సో ఫైనల్గా ఇలా నేను వేసిన ముగ్గులన్నిటిని చూపిస్తున్నాను, చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఫైనల్ లుక్ అయితే ఇది. వీడియో నచ్చిందో మాత్రం లైక్